ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు ఈరోజు నీతో చేస్తున్న వాగ్దానము, నీ హృదయ వాంఛలన్నిటినీ నేను తీరుస్తాను అని, నీ కోరికలను నేను నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీవు దేవుని సన్నిధిలో వేటిని కోరుతున్నావో జరగాలని, నీ హృదయవాంఛలన్నిటినీ, నీ కోరికలన్నిటినీ దేవుడు నెరవేర్చి నిన్ను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. అయితే మన దేవుడు మన హృదయవాంఛలను నెరవేర్చాలంటే, మనము కోరినవన్నీ దేవుడు మనకు అనుగ్రహించాలంటే, మన కోరికలన్నిటినీ దేవుడు తీర్చాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని కనుక చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. మనము ఎప్పుడైతే దేవుణ్ణి బట్టి సంతోషించగలుగుతామో, అలాగే దేవుని హృదయాన్ని మనము ఆకర్షించగలిగినప్పుడు, దేవుని హృదయాన్ని సంతోషపెట్టినప్పుడు, దేవుణ్ణి మనము ఘనపరిచే కార్యాలు చేసినప్పుడు, ఆయన మన హృదయవాంఛలను తప్పకుండా నెరవేర్చి మనలను తృప్తిపరుస్తారు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు అనేటువంటి స్త్రీ గురించి మనందరికీ తెలుసు. ఎస్తేరు అహష్వేరోషు రాజుకి భార్య అయిన తర్వాత, ఆ దేశానికి రాణి అయిన తర్వాత, దేవునికి మెచ్చేటువంటి పని, దేవుని హృదయాన్ని ఆకర్షించేటువంటి పని ఒకటి చేసింది. ఆమె చేసినటువంటి ఆ త్యాగానికి, ఆ సమర్పణకు దేవుడు ఎంతగానో సంతోషించి ఆమె హృదయవాంఛను దేవుడు తీర్చి ఆమెను తృప్తిపరిచినట్లుగా వాక్యలేఖనాలు తెలియచేస్తున్నాయి. ఏమిటి ఎస్తేరు యొక్క కోరిక? దేవుడు ఆ కోరికను ఎలా తీర్చాడు అని గనక ఆలోచన చేస్తే, ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము అంతటా మనం చూస్తే 5, 6 అధ్యాయాలు మనం చూస్తే క్లియర్గా దేవుడు ఎస్తేరు యొక్క కోరికను ఎలాగున తీర్చారో మనకు అర్థమవుతుంది. ఎస్తేరు 5, 6, 7 అధ్యాయాలు వరుసగా మనం చదివినట్లయితే, అయితే ఇక్కడ కొన్ని మాటలు నేను చదువుతున్నాను, వినండి. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యంలో సగము మట్టుకైనను చేయబడునని చెప్పగా, ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే, రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందుకు రావలెను. రాజువైన తాము చెప్పినట్టు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు అనెను. రాణిని, రాజు అయినటువంటి అహష్వేరోషు రాజు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు, నీ హృదయవాంఛ ఏమిటి? నీ మనవి ఏమిటి? నీ కోరిక ఏమిటో నాతో చెప్పు, దానిని నేను నీకు అనుగ్రహిస్తాను. అవసరమైతే నువ్వు నా రాజ్యాన్ని అడిగితే నా రాజ్యంలోని సగభాగమైనా నీకు ఇచ్చేస్తాను. నీ కోరిక ఏమిటి చెప్పు అని దాదాపు 3 సార్లుగా ఎస్తేరును అడిగిన సందర్భాలు వాక్యలేఖనాల్లో మనం చూడగలుగుతాం. అయితే రాజు ఎస్తేరును ఆ విధంగా వెంటపడి మరి నీ కోరిక ఏమిటి అని అడగడానికి కారణం ఏంటి?
రాజు హృదయాన్ని ఎస్తేరు ఆకర్షించినటువంటి విషయం ఏమిటి? రాజు అంతగా ఎస్తేరు పట్ల దయ కలిగి నీవు ఏది కోరినా ఇచ్చేస్తాను అని చెప్పేదాకా రావటానికి గల మర్మం ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, ఎస్తేరు దేవుణ్ణి సంతోషపెట్టే కార్యము ఒకటి చేసింది. ఎస్తేరు దేవుని హృదయాన్ని ఆకర్షించేటువంటి కార్యము ఒకటి చేసింది. అదేమిటి అనంటే, శత్రువైన హామాను యూదులందరినీ హతమార్చాలని రాజుతో అబద్ధమాడి శాసనము చేయించాడు. ఇప్పుడు తన ప్రజలైనటువంటి యూదులు ఆ శాసనము ప్రకారం నశించిపోకూడదని ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి అన్న పానీయములేమీ ముట్టుకోకుండా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది. హల్లెలూయా. తాను మాత్రమే కాకుండా తన చెలికెత్తలందరికీ, యూదులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పి ఉపవాసం ఉండమని ప్రోత్సహించింది. ఆమె తన నిమిత్తము కాదు గాని తన జనులైనటువంటి యూదా ప్రజలందరి నిమిత్తము ఆమె ఉపవసించి 3 దినాలు అన్నపానీయములు ముట్టకుండా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసింది. అంతేకాదు, ఆ విషయం గురించి మాట్లాడడానికి రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోయినా, తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనేటువంటి త్యాగము చేసి సమర్పణతో రాజు భవనంలోనికి అడుగుపెట్టి ఆ రాజును దర్శించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే రాణి అయిన ఎస్తేరు తన రాణి హోదాని విడిచి దేవుని యొక్క ప్రణాళికను గుర్తించి, నేను రాణి అవ్వటానికి కారణము ఈ ప్రజలే, ఈ ప్రజలను రక్షించడానికే దేవుడు నన్ను ఈ సమయాన రాణిగా ఉంచాడని గ్రహించి, యూదా ప్రజలందరూ నశించిపోకుండా తాను నశించిపోయినా, తాను మరణించినా పర్వాలేదు అని వారిని రక్షించుట కొరకు ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన చేసి వెళ్ళకూడనటువంటి పరిస్థితిలో రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు రాజుకు దేవుడే ఎస్తేరు మీద దయ పుట్టించడం జరిగింది. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి కార్యము అది ఇతరుల గురించి ఉపవాసించి మరి ప్రార్థన చేసేటువంటి సంగతి దేవునికి ఎంతో ఇష్టమైన పని. ఇతరుల గురించి విజ్ఞాపన చేయటం అనేది దేవుని హృదయాన్ని సంతోషపెట్టే కార్యము. ఆ పని ఎస్తేరు చేసినందున దేవుడు ఆమెను బట్టి సంతోషించాడు. వెళ్ళకూడని సమయాలలో, వెళ్ళకూడనిటువంటి రాజు దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ మరణము సంభవించాలి. కానీ దేవుడు రాజుకు ఎస్తేరును చూడగానే ఎస్తేరు ఎడల దయ కలిగేలా చేసి, ఇదిగో ఎస్తేరు, నీ కోరిక ఏమిటి? ఎందుకు వచ్చావు? నీ మనవి ఏమిటి? నీకు రాజ్యంలో సగం మట్టుకైనా నేను ఇస్తాను, చెప్పు అంటూ వెంట పడుతూ దాదాపు 3 సార్లు రాజు ఎస్తేరును అడిగినట్లుగా చూస్తాం. అయితే చివరికి ఆమె అస్సలు విషయం రాజుతో చెప్పేసింది. నా ప్రజలను రక్షించు, ఇదే నా కోరిక. నా శత్రువైన హామాను కుట్ర చేశాడు అని శత్రువును గురించి, తన ప్రజలను రక్షించమని, శాసనము కొట్టివేయమని, ఇదే నా కోరిక, ఇదే నా మనవి అని రాజుకు మనవి చేసినప్పుడు వాస్తవాన్ని గ్రహించినటువంటి రాజు శత్రువైన హామాను చంపించి ఆ యూదా ప్రజలందరినీ రక్షించి క్రొత్త శాసనం చేయించి అక్కడ రాజు గొప్ప కార్యము చేసినట్లుగా మనం చూస్తాం. ఇదంతా ఎస్తేరు దేవుణ్ణి సంతోషపెట్టినందున, దేవునికి ఇష్టమైన కార్యము చేసినందున దేవుడు రాజును కదిలించాడు, తన ప్రజలందరినీ రక్షించాడు, శత్రువును కూడా అంతమొందించాడు. కాబట్టి ఈ రోజున మన హృదయవాంఛలు దేవుడు తీర్చాలి అనంటే, మన కోరికలు దేవుడు సిద్ధింప చేయాలి అనంటే, మన ఆలోచనలన్నింటినీ దేవుడు స్థిరపరచాలి అనంటే,
మనం ఏ కోరిక కోరినా దేవునికి మన ఎడల దయ కలిగి వాటిని తీర్చాలి అనంటే మనము కూడా ఎస్తేరులాగా దేవుని చిత్తానుసారమైన విజ్ఞాపన ప్రార్థన, దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేసినట్లయితే మనము కూడా రారాజైన యేసయ్య యొక్క హృదయాన్ని తాకగలుగుతాం, ఆకర్షించగలుగుతాం. అప్పుడు మన కోరిక ఏదైనప్పటికీ, అది ఈ లోకపరంగా మనకు అసాధ్యమైనప్పటికీ, మన తండ్రి అయిన దేవుడు ఆయన సంతోషపెట్టినందున, ఆయనకి ఇష్టమైన పని చేసినందున మన హృదయవాంఛలను కూడా తీర్చి, మన కోరికలను కూడా నెరవేర్చి మనలను ఎస్తేరు వలె తృప్తిపరుస్తారు. ఈ రోజున నీవు దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతూ ఉంటే, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉంటే, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఇతరుల కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, ఇతరుల కష్టాలను నీ కష్టాలుగా ఎంచి ఇతరుల కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాస దినములు ఆచరిస్తూ ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇతరుల కొరకు నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, ఇతరుల కొరకు నువ్వు వారిని దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నప్పుడు, ఇదంతా దేవునికి ఇష్టమైనటువంటి పనులు గనుక ఆయన నిన్ను బట్టి మెచ్చి నీ వైపు ఆయన దయ చూపించి నీవు కోరుతున్న ప్రతి కోరికను ఆయన తీర్చబోతున్నాడు. ఎందుకంటే ఆయన సంతోషపెట్టే కార్యాలు నీవు కూడా ఎస్తేరు వలె చేస్తున్నావు గనుక దేవుడు నీ హృదయవాంఛలను నెరవేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఏదైతే దేవుని యొద్ద నువ్వు మొరపెడుతున్నావో, నా కోరిక తీర్చు అని అంటున్నావో, ఆ హృదయవాంఛలన్నిటినీ దేవుడు ఈ రోజున తీర్చి నీ కోరికలను నెరవేర్చి నిన్ను సంతృప్తిపరచునుగాక, తృప్తిపరచునుగాక యేసునామములో. అట్టి దైవ కృప వింటున్న మనందరికీ దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.